హాయ్ హలో నమస్తే అండి. ఎంఆర్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నోరూరించే నిమ్మకాయ పచ్చడి, నిల్వ పచ్చడి చూపిస్తానండి. దానికోసం ఒక 70 నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీనిలో ఇంకా ఏమేమి వేస్తానో చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను, 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను, 1/2 కిలో అల్లం తీసుకున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఈ 70 నిమ్మకాయలు ఇట్లా 4 ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ 3 కలిపి పడితే పచ్చడి చాలా బాగుంటుంది. ఇది వర్షం పడినప్పుడు అండి ఈ పచ్చడి రోజు ఒక మొక్క ఏది తిన్నా, కాకరకాయ తిన్నా, పచ్చిమిర్చి తిన్నా, అల్లం తిన్నా, ఆ మొక్కలు తింటుంటే చాలా బాగుంటాయి. దానికోసం నేను మొత్తం కలిపి పచ్చడి పడదామని ఇలా స్టార్ట్ చేశాను. చూడండి, దానికోసం పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా ఇలా టూత్పిక్ ఒకటి తీసుకొని హోల్స్ పెట్టుకుంటే అండి, ఇటు నుంచి పెడితే అటు కూడా హోల్ పడుతుంది. అలా అన్నిటికీ హోల్స్ పెట్టుకుంటే పచ్చిమిర్చి విడిపోకుండా కాయపాటిని వస్తుందండి. కట్ చేస్తే ఏమవుతుందంటే చీలికలు అయిపోతుంది. టూత్పిక్తో అట్లా ఇటు నుంచి పొడిస్తే అటు కూడా హోల్ పడుతుంది. ఆ విధంగా చేసుకోవాలి. కాకరకాయలు కూడా కట్ చేసుకుందాము. దీనికోసం మంచి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి. ముక్కలు ఊరితే చాలా బాగుంటుంది కాకరకాయ ముక్క నిమ్మకాయ పచ్చట్లో. ఇది లావు కావాలండి. ఇంత సైజు కట్ చేసుకుంటే ముక్క తినటానికి కూడా బాగుంటుందండి. పుల్లగా చేదుగా అంత చేదు ఉండదండి, కొంచెం చేదుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కట్ చేసుకుందాం. రౌండ్గా కొంచెం లావుగా కాకరకాయలు కట్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు అండి, చాలా తొందరగా పట్టేసుకోవచ్చు. అల్లం కూడా ఇలా కొంచెం బారుగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. ఇవి కూడా తింటుంటే ఎంత బాగుంటుందో. ఇది మొత్తం అలా కట్ చేసేసుకుని మొత్తం అన్నీ కలిపి పట్టుకుందామండి. దీనికి కొంతమంది ఆయిల్ వేస్తారండి, నేనైతే ఆయిల్ వేయకుండా చూపిస్తాను మీకు. చాలా తేలికండి ఇది పట్టుకోవడం, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు పచ్చడి ఊరితే అండి ఎంత టేస్ట్ ఉంటుందో, నోరు ఊరిపోతూ ఉంటుందో ఆ స్మెల్కి. మనకి ఏ ముక్క తిన్నా, నిమ్మకాయ ముక్క కానీ, అల్లం ముక్క కానీ, కాకరకాయ ముక్క కానీ, పచ్చిమిర్చి కానీ భలే ఉంటుందండి. ఎంత వర్రగా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఉత్త నిమ్మకాయ పచ్చడి కంటే కూడా ఇలా అన్నీ కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ప్రతి సంవత్సరం పడతానండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా ఉంటుందండి, అస్సలు పాడవదు. బయట ఉంచితే కనుక కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉందండి. దానికోసం మీరు పట్టుకున్నాక ఒక చిన్న దాంట్లోకి తీసుకుని డైలీ వాడుకోవచ్చు. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. దీనికోసం మొత్తం కట్ చేస్తాను. ఒక సాలిడ్ అంటారు కదండి, దీంతో ఒకటి పోసానండి. కళ్ళుప్పు, పసుపు వేసాను. అన్నీ కలిపి మిక్స్ చేసుకుందామండి. పసుపు ఒక 5-6 స్పూన్ వరకు వేసాను. ఉప్పు, పసుపు, నిమ్మకాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్స్ చేసుకుని ఒక రోజంతా ఉంచాలండి. ఇది ఇందులో కలవట్లేదు, కొంచెం పెద్ద దాంట్లో వేసి కలిపి చూపిస్తాను. చూడండి, ఈ టబ్లో వేసి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ డబ్బాలో పెట్టుకుందాము.
కాకరకాయ ముక్కలు కూడా అన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందామండి ఆ ఉప్పు పసుపులో. మూడు కలిపి నిమ్మకాయ ముక్కల్లో వేసేసి మొత్తం మిక్స్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకుని ఒకరోజు ఆగాలండి. దీనికి ఆ నిమ్మకాయలో నీరు కొంచెం వడిలినాక మనం సపరేట్ చేసుకుని వీటిని ఆ నిమ్మ గింజలన్నీ తీసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుని కలుపుకోవాలండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇలా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తానండి. ఈ డబ్బా నిండా ఇలా పెట్టుకుని ఈరోజు ఉంచేసుకుందాము. రేపు ఈవినింగ్ చూపిస్తానండి మళ్ళీ మీకు. చూడండి ఆ ముక్కల్లో అన్నీ సపరేట్ చేశాను. నిమ్మకాయ ముక్కలు మాత్రం తీసుకుని ఇలా రసం అంతా ఒక బెజ్జాల గిన్నెలో వేసుకునండి. రసం పిండి వేసుకుని ముక్కలు ఇలా తీసుకోవాలి. నిమ్మకాయ ముక్కలు మాత్రం అందులో గింజలన్నీ వచ్చేస్తాయండి. జ్యూస్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుని ఇప్పుడు మొత్తం కలిపి మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈ పచ్చడి సంవత్సరం అంతా ఉంటుందండి. మాకు మా పిల్లలకు కూడా సరిపోతుంది. వర్షం పడిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడే వేసుకోవచ్చండి 2-3 రోజుల్లోనే. కాకపోతే వర్షం పడ్డాకైతే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా మొత్తం కలిపి పెట్టాను ఒక రోజంతా. ఇప్పుడు దాన్ని నిన్న ఒక సాలిడ్ దానితో ఒకటి వేసాను కదండి కళ్ళుప్పు. ఇప్పుడు ఒకటి వేసాను కారము. అదొకటి ఇదొకటి. దీనికి ఒక 350 గ్రాములు వెల్లుల్లి మిక్సీ వేసి ఇలా కలుపుతున్నానండి. కచ్చపిచ్చ వేసుకోవాలండి వెల్లుల్లి. ఇప్పుడు కొంచెం మెంతిపిండి ఆవపిండి కూడా వేసుకుందామండి. మెంతిపిండి ఒక 3 స్పూన్స్ అట్లా వేసుకుందాము. ఆవపిండి కూడా వేసుకుందామండి. నేను మొన్న కొత్త మామిడికాయ పచ్చడి పట్టా కదండి, అప్పుడు మిగిలింది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అది ఇప్పుడు వాడుతున్నాను. ఆవపిండి కూడా ఈ స్పూన్తో ఒక 5 స్పూన్ల దాకా వేస్తానండి. మెంతిపిండి ఒక 3 స్పూన్లు, ఆవపిండి ఒక 5 స్పూన్స్ వేసాను. మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఉప్పు ఒకటి వేసానండి, కారం ఒకటి వేసాను. వెల్లుల్లి, మెంతిపిండి, ఆవపిండి. సాల్ట్ చాలకపోతే పచ్చడి ఊరినాక ఒకసారి చూసుకుని వేసుకోవచ్చండి. ఈ మొత్తం కలిపి మిక్స్ చేద్దామండి. ఇలా కలిపినాకండి ఒక 2 రోజులు ఉంటే చాలు, వేసుకుని తినేయచ్చు మనము. అసలు ఆ పులుపు ఆ స్మెల్ కండి నోట్లోంచి నీళ్ళు లాలాజలం ఊరిపోతుందండి. అంత కమ్మని వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ 4 కలిపి పడితే సూపర్ టేస్టీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేదాన్నండి అల్లం. తర్వాత పచ్చిమిర్చి కూడా చీలికలు చేసేదాన్ని. అవి కలిసిపోతూ ఉండేవి. మా ఇంట్లో అందరూ నాకు పచ్చిమిర్చి కావాలి, నాకు కాకరకాయ ముక్క కావాలి అలా అడుగుతూ ఉంటారండి. అందుకని అది చెదరకుండా చక్కగా తీసుకోవడానికి అనుకూలంగా ఎలా చేస్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసేసుకుని మనము స్టోర్ చేసుకుని ఒక 2-3 రోజులు ఉంచుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూపించి ఎలా వచ్చిందో చెప్తాను.
అప్పటి వరకు ఇది మొత్తం మిక్స్ చేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుందాం. ఇది బయటే పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక 3 days అలా ఉంచి మళ్ళీ కలిపి మీకు చూపిస్తాను. ఇది మొత్తం ఇప్పుడు ఇట్లా డబ్బాలోకి కలిపి పెట్టేసాము. ఇంకింతేనండి, అయిపోయినట్టే. ఈ పచ్చడి కలపటం సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా వీడియోలో థంబ్నెయిల్ చేయటం నాకు ఇంకా రాలేదండి, నేర్చుకుంటాను. అది కూడా థంబ్నెయిల్ చేస్తే వీడియో బాగా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు ఫ్రెండ్స్. నాకు ఎంకరేజ్ చేయండి, నన్ను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో, మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. చూడండి ఇలా వచ్చింది. ఒక 3 days తర్వాత కలిపి చూద్దామండి. చాలా బాగా ఊరిందండి. మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగుంది వాసన. ఒకసారి టేస్ట్ చూద్దామండి. బాగా కలిసింది. కొంతమంది ఆయిల్ వేసుకుంటారండి, నేనైతే ఆయిల్ వేయలేదు. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని రైస్లో తినొచ్చు, లేదంటే ఇలా ఉట్టిగా కూడా బాగుంటుందండి. పెరుగన్నంలో ఎక్కువ తింటారు మా పిల్లలు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఒక 1 kg ఆయిల్ కూడా కలుపుకొని పెట్టుకోవచ్చండి. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇది కూడా వేరుగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, చాలా బాగుందండి. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.